హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో లాస్ట్ యూ ఫర్ ఎవర్ అనే డ్రామాలో సీజన్ 2లో ఉన్న పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సీజన్ 1 చూడకపోతే సీజన్ 2 అయితే అర్థమవుదు. కానీ మీరు ఏమీ దిగులు పడకండి గైస్, ఎందుకంటే ఈ డ్రామాలో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే సీజన్ 1లో ఏం జరిగిందో చూపిస్తారు. ఇక్కడ మనకి షూలునైతే చూపిస్తారన్నమాట. షూలు దాంట్లోకి అయితే పాయిజన్ బగ్ అనేది ఇక్కడ షాలు అయితే ఎక్కిస్తూ ఉంటుంది. షాలుకి అసలు ఏం తెలియదు దీని పరిణామం ఏమిటా అని. కానీ అన్నీ తెలిసిన షాలు అయితే పాయిజన్ బగ్ అనేది పెట్టుకుంటాడు. ఇక్కడ హోలీ ప్రిన్సెస్ కింద అయితే మన షాలునైతే చూపిస్తారు మాట. తను ఒక అమ్మాయి అని ప్రపంచానంతరికి తెలిసిపోతుంది. ఇంకా తను వచ్చేసరికి హోలీకి యువరాణి అని కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మన షూలు అయితే ఫ్యాంగ్ ఫైబే లాగా మళ్ళీ షాలుకి అయితే దగ్గర అవుతాడు. అలా తనకి ధనుర్విద్య అనేది నేర్పిస్తాడనమాట. ఆ ధనుర్విద్య కూడా తను బాగా నేర్చుకుంటూ ఉంటది. ఇక్కడ మనకి సీకేని చూపిస్తారు. లాస్ట్ సీజన్ లో సీకెన్ అయితే తాతయ్య గారు ఇక్కడ యువరాజు కింద ప్రకటిస్తారన్నమాట. ఇంకా దేశానికి రాజు కింద అయితే సీకెన్ ని ప్రకటించడంతో ఆ దేశానికి రాజు కింద మారుతాడనమాట సీకెన్. ఇంకా అన్ని బాధ్యతలు తను చేపడుతూ ఉంటాడు. అయితే 17 లీవ్స్ ని బాగా ప్రేమించుంటది. కానీ 17 లీవ్స్ వల్ల ఇక్కడ ఫ్యాంగ్ ఫైబే చెల్లి అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలిసిన మన హీరోయిన్ అయితే తట్టుకోలేక తనకైతే బ్రేకప్ చెప్పేస్తుంది. అలా సీజన్ 1 అనేది క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి సీజన్ 2 స్టార్టింగ్ అయితే చూపిస్తారు. ఇక్కడ క్యాన్సన్ అండ్ మన షాలు అయితే ఇద్దరు కూర్చుంటారన్నమాట. ఇప్పుడు ఈ రాజ్యాన్ని నువ్వు దక్కించుకున్నావు, మంచి రాజుగా ఉండాలి. అయినా దీంట్లో మన ఇద్దరం గెలిచాము. నువ్వు కనుక రాజు అవ్వకపోతే తాతయ్యని చంపేద్దాం అనుకున్నా తెలుసా అనగానే నాకు తెలుసు అని చెప్పి అంటాడనమాట. క్యాన్సన్ అయితే ఏమైంది, ఇప్పుడు నువ్వు మంచి రాజుగా ప్రజల్ని పరిపాలించాలి అనగానే తాతగారికి కూడా తెలియాలి కదా నేను ఎలాంటి రాజునో ఏం చేస్తానో అని, ఆయనకి నేను నిరూపించుకుంటాను అని చెప్పి క్యాన్సన్ అయితే అంటాడనమాట షాలుతో. షాలు అయితే అంటది, నువ్వు ఇచ్చిన పువ్వుని నీకే తిరిగి అనేది ఇచ్చేస్తున్నా. నీకు గుర్తుంది కదా మీ అమ్మగారు నీకు ఏం చెప్పారో ఈ పువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు ఎవరినైతే మనసుపూర్తిగా ప్రేమిస్తావో ఆ అమ్మాయికి మాత్రమే ఈ ఫ్లేవర్ అనేది ఇమ్మన్నారు. ఇప్పుడు నువ్వు ఒక రాజువయ్యో, నీకు తగిన యువరాణి లేదా రాణి అయితే దొరుకుతుంది. ఆ అమ్మాయికి నువ్వు ఈ ఫ్లేవర్ అనేది ఇవ్వు అని చెప్పి ఇక్కడ ఫ్లేవర్ అనేది రిటర్న్ అనేది ఇచ్చేస్తుందన్నమాట. క్యాన్సన్ అయితే మనసుపూర్తిగా ప్రేమించేది షాలునే. కానీ షాలుకి ఆ మాట చెప్పలేకపోతాడు. రాజు అయినంత మాత్రాన నేను కావాల్సిన అమ్మాయిని దక్కించుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. మనకి ఇక్కడ సియాన్ అయితే చూపిస్తారు. సియాన్ అయితే ఇక్కడ సీకెన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ అయితే ఉంటదన్నమాట. తను చాలా లెటర్స్ అనేవి రాసి ఉంటది ఇన్ని సంవత్సరాల్లో. కానీ ఒక్కదానికి కూడా ఇక్కడ క్యాన్సన్ రిప్లై ఇవ్వడమాట. ఇదే విషయాన్ని ఇక్కడ మేడ్ అడిగేసరికి మేడ్ అయితే చెప్తుంది ఒక్కదానికి కూడా ఉత్తరానికి రిప్లై ఇవ్వలేదని. ఇంకా తనకి సర్ద చెప్పుకుంటదన్నమాట. తను ఒక రాజు కదా, తనకి చాలా పనులు ఉంటాయిలే, తన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, తనే ఇస్తాడు చూస్తే అని చెప్పి అనుకుంటది. ఇక్కడ రాజ్యంలో ఉన్న మంత్రులందరూ వస్తారన్నమాట ఇక్కడ మన సీకెన్ దగ్గరికి. వాళ్ళైతే ఇప్పుడు ఈ దేశానికి ఉన్న రాజ్యాన్ని అయితే మార్చమని అందరూ ప్రార్థయిస్తారు. ఇంకా ఏ రాజ్యాన్ని పెట్టాలని చెప్పి క్యాపిటల్ కింద ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆయన అయితే చెప్తాడనమాట, మనం జేఈ అనే రాజ్యాన్ని మనకి క్యాపిటల్ కింద నిర్మించవచ్చు, మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి అనడంతో ఇక్కడ సీకెన్ అయితే అంటాడు, ఈ నిర్ణయం చాలా పెద్దది అంటే చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. నేను ఒక్కడిని తీసుకోవడం సమంజసం అయితే కాదు. ఒకసారి మా తాతగారితో మాట్లాడి చర్చించి మీకు ఏ మాటో చెప్తాను అని చెప్పి అందరికీ అయితే చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ తాతగారితో మాట్లాడదామని వాళ్ళ తాతగారి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే అక్కడైతే చూస్తాడనమాట హీరోయిన్ని అండ్ నైనిని. ఇంకా నైని హీరోయిన్ ఇద్దరు తాతగారితో కలిసి ఆటలు అయితే ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ మన నైనిని కాకుండా హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట షాలుని. ఇంకా షాలు నవ్వుని చూసి ఇక్కడ క్యాన్సన్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంకా తాతగారి దగ్గరికి వెళ్ళేసరికి నైనికి అయితే మన క్యాన్సన్ అంటే ఇష్టం కదా, బావగారు మీరు వచ్చేసారా అని చెప్పి అనేసరికి క్యాన్సన్ అయితే అంటాడు, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను కానీ నీకు ఆటలో ఎలా చీట్ చేయాలో కూడా తెలీదా తింగర్ మరదలా అని చెప్పి అనేసరికి నైనా అయితే అంటది, తాతయ్య నువ్వు చూసావా క్యాన్సన్ నన్ను ఏడిపిస్తున్నాడు అని అనగానే తాతగారు అయితే నవ్వుకొని, క్యాన్సన్ ఎంతో ఇంపార్టెంట్ విషయం అయితే కానీ నా దగ్గరికి రావు, నాతో ఏమైనా చర్చించాలా, నాతో ఏమైనా చెప్పాలా ఏంటి అని అడగడంతో ఇక్కడ క్యాన్సన్ అయితే చెప్తాడనమాట, అవును తాతయ్య నేను మీకు ఒక విషయం అనేది చెప్పాలి అని చెప్పి ఇక్కడ హీరోయిన్ ఇంకా నైని వంక చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూసేసరికి తాతగారు అయితే చెప్పు పర్లేదు అని చెప్పి క్యాన్సన్తో అనేసరికి క్యాన్సన్ అయితే చెప్తాడనమాట, నేను షేయంగ్ దేశానికి సంబంధించిన ఒక అమ్మాయిని నా కాన్సెప్ట్ కింద స్వీకరించాలి అని అనుకుంటున్నా. దీనివల్ల మన దేశం మీదకి యుద్ధానికి ఎవరు రారు అని చెప్పి ఇక్కడ తాతగారికి చెప్తారన్నమాట. కానీ ఈ మాట విన్నా ఇక్కడ నాయన అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో అమ్మాయిని కాన్సెప్ట్ కింద స్వీకరిస్తున్నాడని. కానీ హీరోయిన్ మాత్రం ఏమీ మాట్లాడదు. ఇంకా హీరోయిన్ని బయటికి తీసుకువెళ్ళి ఇక్కడ సీకెన్ అయితే చెప్తాడు, నువ్వేమనుకుంటున్నావు, నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నావా, నువ్వు అలా అనుకోకు, నేనైతే మన దేశం మీదకి రాబోయే యుద్ధాన్ని ఆపడానికి ఇదంతా చేస్తున్నాను, నన్ను తప్పుగా భావించుకొని అనగానే నాకు అర్థమైంది, నువ్వు తాతగారి దృష్టిలో మంచి రాజు అనిపించుకోవాలంటే ఇలాగే చేయాలి,
అయినా నేనేమనుకుంటానని నువ్వు ఆలోచించకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అక్కడి నుంచి వెళ్ళగానే ఇక్కడ నైనా మాత్రం ఫుల్గా బాధపడుతూ ఉంటుందన్నమాట. నైనా అలా బాధపడుకో అని చెప్పి హీరోయిన్ అయితే ఓదార్చుతూ ఉంటుంది. కానీ నైనా మాత్రం ఫుల్గా తాగేస్తుందన్నమాట. నేను ఇప్పుడే క్యాన్సర్ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతాను ఎందుకు తను ఇలా చేస్తున్నాడు అని చెప్పి అని వెళ్ళబోతుంటే ఇంకా అప్పుడే తాతగారు అయితే వస్తారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నేను క్యాన్సర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను తాతయ్య అని చెప్పి అనగానే ఎందుకు తల్లి అని అడుగుతారు. ఎందుకంటే నాకు క్యాన్సర్ అంటే చాలా ఇష్టం, నాకు తన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది తాతయ్య, ప్లీజ్ దయచేసి మీరు నాకు సహాయం చేయొచ్చు కదా, నేను క్యాన్సర్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను, మా పెళ్ళికి మీరు సహాయం చేయండి తాతయ్య, నాకు క్యాన్సర్ని ఇచ్చి పెళ్లి చేయండి తాతయ్య అని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎంత ఆపకపోయేసరికి తాతగారు అయితే అంటారన్నమాట, నేను కంపల్సరీ నీకు హెల్ప్ చేస్తాను, క్యాన్సర్ని ఇచ్చి నీకు వివాహం అనేది చేస్తాను తల్లి అని చెప్పి అంటారు. ఈ మాట విన్న నాయన అయితే నిజంగానే తాతయ్య మీరు ఒప్పుకున్నారా మా పెళ్ళికి అని చెప్పి ఆసక్తిగా అయితే అడుగుతారన్నమాట. ఇంకా తాతయ్య అయితే ఇలా అంటాడు, నేను ఇచ్చిన మాటని ఎప్పుడూ తప్పను, నీకు నేను మాటిస్తున్నాను కదా అని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్ అయితే ఫుల్గా షాక్ అయిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ తాతగారు అన్న మాటలకి ఇక్కడ నైనా అయితే చాలా సంతోషపడుతుంది. ఇంకా అలా సంతోషంలో తాగేసి అక్కడే పడిపోతుంది అన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది తాతగారిని, తాతయ్య మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, మీరు ఎందుకని తనకి అబద్ధపు మాటలు చెప్తున్నారు, మీరు చెప్పింది ఇప్పుడు అబద్ధమే కదా తనతో, ఈ విషయం తనకు తెలిస్తే ఎంత బాధపడుతుంది తాతయ్య అని చెప్పి అడుగుతుంటే తాతగారు అయితే అంటారు, నైనా చాలా తింగరదమ్మా, తను ఇన్నోసెంట్, కల్మషం లేదు, తన్ని ఎవరైనా మోసం చేసినా తను కనిపెట్టలేదు, అందుకే ఆ మాట చెప్పి తన్ని కామ్ చేశాను అంతే అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మనకి సియాన్ అయితే చూపిస్తారు. సియాన్ అయితే క్యాన్సర్ గురించి తలుచుకుంటూనే ఉంటది, ఎలా మీట్ అవ్వాలో అర్థమవుదు. ఇంకా అప్పుడే తనకు ఒక ఆలోచన అయితే వస్తుంది. అక్కడ హీరోయిన్ అయితే ఉంది కదా, నా కాబోయే వదిన అక్కడ ఉన్నప్పుడు నాకేంటి సమస్య, నా వదిన చూడడానికి వెళ్ళి క్యాన్సర్ని చూడొచ్చు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికి నైనా దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట క్యాన్సర్ గురించి. క్యాన్సర్ అయితే ఇప్పుడు పనిలో ఉన్నాడని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. మనం అందరం ఇక్కడ కలిసాం కాబట్టి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్దాం అని చెప్పి హీరోయిన్ అనడంతో వీళ్ళందరూ కూడా సరే మనందరం కలిసి షాపింగ్కి వెళ్దాం, తర్వాత క్యాన్సర్ని కలుద్దాం అని చెప్పి అంటారన్నమాట. ఇంకా వాళ్ళ మాటకి సియాన్ కూడా సరే అయితే మనం వెళ్దామని చెప్పి అనేసరికి ఇంకా అందరూ షాపింగ్కి అయితే బయలుదేరతాడు. ఇక్కడ మన నైనా అండ్ సియాన్ అయితే బాగా షాపింగ్ అనేది చేసేస్తారన్నమాట. వెనకాల అయితే చాలా మంది వాళ్ళ వస్తువులను అయితే తీసుకుంటూ వస్తారు. కానీ మన హీరోయిన్ అయితే ఏమీ షాపింగ్ చేయదు, అలా నార్మల్గా వెనకాల అయితే వస్తూ ఉంటుంది. అలా షాపింగ్ చేసిన వస్తువుల్లో ఒక వస్తువు అక్కడ పడిపోవడంతో హీరోయిన్ అయితే అది చూస్తుందన్నమాట. అందరూ వెళ్ళిపోతున్నారు కదా ఎందుకు పిలవడం అని చెప్పి ఆ వస్తువుని తనే తీయబోతూ ఉంటుందన్నమాట. పడిపోయిందంట. ఇంకప్పుడే ఇంకో చెయ్యి కూడా వచ్చి సహాయం అనేది చేస్తుంది. ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడికి వచ్చింది 17 లీవ్స్ మాట. 17 లీవ్స్ పేరు ఇక్కడ తూషాన్ జాన్ కదా, అక్కడ హీరోయిన్ అయితే 17 లీవ్స్ అని పెట్టి ఉంటుంది. తూషాన్ జాన్ అయితే ఉంటాడనమాట. తను చూసిన హీరోయిన్ అయితే మాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు అని చెప్పి అంటది. కానీ 17 లీవ్స్ మాత్రం నీకు కావాలంటే నేను ఇంకోటిది కొనిస్తా అని చెప్పి అంటాడు. ఇంకా పట్టించుకోకుండా వస్తువును కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 17 లీవ్స్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే గ్యాంబ్లింగ్ ఆడే ప్లేస్కి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ గ్యాంబ్లింగ్లో తనే గెలుస్తూ ఉంటుంది అందరి మీద. ఇదంతా ఇక్కడ 17 లీవ్స్ తన ఫ్రెండ్ అయిన లీరంగ్ అయితే చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ లీరంగ్ అయితే అడుగుతాడు, ఏంద్రా బాబు ఈ పిల్ల అసలు నా వ్యాపారం అంతా నాశనం చేసేసేలాగుంది, నువ్వైతే ఆపను కూడా ఆపద్దంటున్నావు, ఒకవేళ నా వ్యాపారంలో నష్టం ఏమైనా గనక వస్తే నువ్వే నాకు అంత జమానా వేసి మరీ డబ్బులు ఇవ్వాలి, నేను నడిపేదే చిన్న వ్యాపారం అని చెప్పి 17 లీవ్స్తో గొడవ పడుతూ ఉంటాడు. కానీ 17 లీవ్స్ మాత్రం ఏమీ మాట్లాడుకుంటా అలా హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. నేను నీ డబ్బులు అనేది ఇచ్చేస్తాను లేరా అని చెప్పి సైలెంట్గా. కానీ తన ఫ్రెండ్ని అలా చూసిన లీరంగ్ అయితే అనుకుంటాడనమాట, ఏంట్రా నువ్వు అలా ఉన్నావు, తను చూస్తే నువ్వు కూడా ఇంప్రెస్ అయిపోతున్నావా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ తనకు అప్పుడే గుర్తొస్తుంది, తిను ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, బహుశా తను తినేనేమో అని చెప్పి ఇంకెలాగైతే అడుగుతాడు, నువ్వు నాకు చెప్పావు కదా ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, బహుశా ఆ అమ్మాయి తినేనా ఏంటి అని లీరంగ్ అడిగేసరికి 17 లీవ్స్ కూడా అవును అని చెప్పి అంటాడనమాట. అవునా, ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి, తప్పే లేదు నువ్వు ప్రేమించడంలో అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయినా చాలు అయితే అంటారన్నమాట, నేను మీకు ఇప్పుడే బెట్టేస్తున్నా, ఇంకెవరైనా నాతో గేమ్ ఆడతారా, ఈసారి నాతో ఎవరైతే గేమ్ ఆడతారో నేను గనక ఓడిపోతే వాళ్ళతో వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతాను, నన్ను దక్కించుకునే అవకాశం మీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రకటిస్తుందన్నమాట. ఇది విన్న లీరంగ్ అయితే అంటాడు, ఒరే ఇప్పుడు కనుక నువ్వు తనతో బెట్ కనుక గెలిచావంటే నువ్వు మీ ఇంటికి తన్ని తీసుకువెళ్ళిపోవచ్చు, వెళ్ళరా నువ్వు తనతో పోటీపడు అని చెప్పి 17 లీవ్స్కి అయితే తన స్నేహితుడైన లూరంగ్ అయితే చెప్తాడనమాట. అయినా 17 లీవ్స్ కదలకపోవడంతో ఇలా అయితే అంటాడు, నువ్వు కనుక కదలలేదంటే వేరే వాడు నీ స్థానంలో వచ్చి తన్నైతే తీసుకువెళ్ళిపోతాడు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడితో చూడగలవా నువ్వు అని చెప్పి అంటారన్నమాట.
లూరంగ్ అలాగన్నాడో లేడో గానీ అప్పుడే అక్కడికి షూలు అయితే వస్తాడు. ఇదంతా ఇక్కడ 17 లీవ్స్ లూరంగ్ అయితే చూస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళందరికీ ఎలా తెలుస్తాడంటే షూలు అనేది ఫెంగ్ వేబేలా తెలుస్తాడనమాట. సరే నాకు ధైర్యం ఉంది, నీతో ఆడే అంత ధైర్యం. సరే ఓడిపోతే కనుక నువ్వు నాకు అక్కర్లేదు కానీ నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే నిజాయితీగా సమాధానం అనేది చెప్పాలి, చెప్తావా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, చెప్తాను నేను అని చెప్పి. నువ్వు అబద్ధం అనేది ఆడకూడదు, అబద్ధం ఆడితే నువ్వు ఆటల్లో నుంచి తప్పుకున్నట్టే, ఓడిపోయినట్టే అనగానే సరే నేను అబద్ధం అని ఆడకుంటే నిజాయితీగా సమాధానం అనేది చెప్తాను అని హీరోయిన్ అయితే అంటది. ఇక్కడ గేమ్ అనేది ఆడతారన్నమాట. ఆ గేమ్లో వచ్చేసరికి ఇక్కడ మన షూలునే విన్ అవుతాడు. ఇది చూసిన హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో అయితే ఉండిపోతుంది. ఇంకా ఏమీ చేసేది లేక సరే నువ్వేదో ప్రశ్న అడుగుతానన్నావు కదా, ఆ ప్రశ్న అనేది అడుగు అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ షూలు అయితే అడుగుతాడు, నువ్వు ఎలాంటి వాడిని ఇష్టపడతావో చెప్పగలవా నీ జీవితం మొత్తంలో అని చెప్పి అడగగానే ఇక్కడ మన షాలు అయితే చెప్తాదన్నమాట. ఇది నిజాయితీ, కష్టం, సుఖం ప్రతి దాంట్లో నాకు తోడుగా నిలిచేవాడితోనే నా జీవితం మొత్తం గడపాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానని చెప్పి ఇక్కడ షాలు అయితే చెప్తుంది. ఇది విన్న షూలు అయితే అంటాడనమాట, తనెవరో నీకు తెలుసా, తనెవరితో గడపాలనుకుంటున్నావో నీకంటూ ఒక పేరుంటుంది కదా, అదేంటో చెప్పు అని చెప్పి అనేసరికి ఇక్కడ షూలు అయితే అంటది, నువ్వు అడగాల్సిన ప్రశ్నకి సమయం అనేది అయిపోయింది, ఇంకో ఆట ఆడి దాంట్లో నువ్వు గెలిస్తే అప్పుడు ఎవరు అనేది నేను చెప్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ షూలు అయితే ఇద్దరు గేమ్ అనేది ఆడతారన్నమాట. కానీ ఈసారి హీరోయిన్నే విన్ అవుతుంది. ఇంకా షూలు అయితే సరే ప్రశ్న అనేది అడుగు, నేను సమాధానం చెప్తాను అనగానే మన హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకు గనక ఇంకో అవకాశం ఉంటే మళ్ళీ ఈ మార్గాన్ని ఎంచుకోకుండా వేరే మార్గానికి వెళ్ళాలని చెప్పి అనుకుంటావా, నీ జీవిత శైలిని మార్చుకోగలవా అని చెప్పి అడుగుతుంది. కానీ ఆ మాటకి ఇక్కడ షూలు అయితే అంటాడు, లేదు నా జీవిత శైలిని నేను మార్చుకోవాలని చెప్పి అనుకోవడంలా, నేను ఈ దారిలో వచ్చినప్పుడే నాకు ఒకరైతే పరిచయం అయ్యారు, వారి జ్ఞాపకాలు, వారితో ఉన్న మధుర అనుభూతులు నాతో అయితే ఉన్నాయి. ఒకవేళ నేను వేరే మార్గాన్ని గనక ఎంచుకున్నట్టయితే వాళ్ళని నేను ఎలా కలవగలను, వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు నాకు ఉండవు కదా, అందుకే నేను ఎప్పుడు వేరే మార్గాన్ని ఎంచుకోను, నేను వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటా అనగాని సరే ఇక్కడతో నేను ఆట అనేది ఆడలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే తను వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. షూలు కూడా హీరోయిన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఇలాగ అంటాడనమాట, ఇలా నువ్వు గ్యాంబ్లింగ్ ఆడే ప్లేస్కి వస్తే నీ కాబోయే భర్త పరువు ఏం గాను, ఎప్పటికైనా నీ కాబోయే భర్తకి తెలిస్తే తను పరువు పోతుంది, జాగ్రత్త పిల్ల అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకైతే అంటదన్నమాట, అంటే నీకు తెలుసా నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనేది అయిపోయిందని చెప్పి అని అడగగానే ఇక్కడ అయితే అంటాడు, నాకు తెలుసు, నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పడం మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్ అని చెప్పి షూలు అయితే అంటాడనమాట హీరోయిన్తో. ఇంకా అలా అనేసరికి కంగ్రాచులేషన్స్ ఏనా, నాకు ఇంకేమీ చెప్పాలని చెప్పి నువ్వు అనుకోవడం లేదా, ఇంకేమీ నాకు చెప్పడానికి లేవా ఏంటి అని చెప్పి అడుగుతుంది. నీకేం చెప్పాలని నువ్వు కోరుకుంటున్నావో అడుగు అని చెప్పి అనేసరికి ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఏమీ లేదులే అని చెప్పి, నీకు నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, ఇంకా నేను పెట్టిన పాయిజన్ బగ్ అనేది నీ బాడీలోనే ఉంది, ఒక్కసారి కనుక నాకు పెళ్ళి అనేది జరిగిపోతే మళ్ళీ నేను నీ దగ్గరికి రాలేను అండ్ ఆ పాయిజన్ బగ్ను కూడా తీయలేను, దానితో నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది, అందుకే నీకు ముందుగానే చెప్తున్నాను, మనం వేరే చోటకైతే వెళ్ళి ఆ పాయిజన్ బగ్ని రిమూవ్ అనేది చేసుకుందాం, నీకు ఎప్పుడు సమయం అనేది దొరుకుతుందో నాకు చెప్పు, అప్పుడు నేను నీతో పాటు వస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న షూలు అయితే సరే చెప్తానులే, నువ్వు పాయిజన్ బగ్ని రిమూవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నావా అని అడుగుతాడనమాట. అవును, పెళ్ళైన తర్వాత నిన్ను నేను కలవలేను కదా అందుకే అని చెప్పి ఇక్కడ మన హీరోయిన్ అయితే చెప్తుంది. ఇది విన్న తనైతే సరే ఇదంతా అయిపోయింది కానీ నాతో పాటు భోజనం చేయడానికి ఒక చోటుకి వస్తావా అని చెప్పి ఇక్కడ షూలు అయితే అడుగుతాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒక చోటుకి అయితే వెళ్తుందన్నమాట. అక్కడ ఒక ముసలాయన అయితే ఉంటాడు, అతని పేరు వచ్చేసరికి మిస్టర్ లీరంగ్ అనమాట. 17 లీవ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ మాట. తినైతే ఇక్కడ మన హీరోయిన్ని చూసి అండ్ ఇక్కడ షూలుని చూసి, ఈ అమ్మాయినేరా నువ్వెప్పుడు చెప్పేది అని చెప్పి అంటాడు. సరే ఇది తినమ్మా బాగుంటుంది అని చెప్పి హీరోయిన్కి అయితే ఒక డిష్ అనేది ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా డిష్ తినేసరికి ఇంకా అప్పుడే అక్కడికి 17 లీవ్స్ తన ఫ్రెండ్ అయిన లీరంగా వచ్చేస్తారనమాట. ఇంకా 17 లీవ్స్ని అయితే చూసి నీ అదృష్టం బాగుందిరోయ్ అని చెప్పి అంటాడు. ఇంకా ఇక్కడ 17 లీవ్స్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడనమాట, హే పిల్ల నీ పేరేంటి, నువ్వు ఎంతకని ఫ్యాన్ బేబేతో ఉంటున్నావు, వాడంతా మంచివాడు కాదు, వాడు చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు, ఇష్టపడతాడు, తర్వాత వదిలేస్తాడు, అలాంటి వాడితో ఉండకు, వాడికన్నా ఇక్కడ చూడు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడు చాలా అంటే చాలా మంచివాడు, నా ఫ్రెండ్ అందగాడు, నువ్వు నా ఫ్రెండ్తో ఉండొచ్చు కదా, నా ఫ్రెండ్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ హీరోయిన్తో అయితే అంటూ ఉంటాడనమాట. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇలా చెప్తాడు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, అది చాలా చిన్న తప్పు, ఆ తప్పుని క్షమించేసి వదిలేయచ్చు కదా అని చెప్పి ఇక్కడ బ్రతిమాలుతూ ఉంటాడు హీరోయిన్ని. ఇదంతా విన్న 17 లీవ్స్ అయితే లీరంగ్ చాంగ్ ఆపుతావేంట్రా అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడనమాట. ఇంకా అనేసరికి చాంగ్ కూడా సైలెంట్గా అయితే ఉంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చెప్తుంది,
హలో చంగ్, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అనేది అయిపోయింది. నాకు ఆల్రెడీ ఫియాన్సీ కూడా ఉన్నాడు. నా ఫియాన్సీ పేరు వచ్చేసరికి ఫ్యాంగ్లుంగ్ అని చెప్పి అంటది. ఇంకే మాట విన్న చాంగ్ అయితే, ఫ్యాంగ్లును నీ కాబోయే భర్త అంటే నువ్వు ప్రిన్సెస్ ఆఫ్ హోలింగా అని చెప్పి అడుగుతాడనమాట చాలా ఆశ్చర్యంగా. ఇంకా అక్కడే ఉన్న తాతగారు అయితే అడుగుతారన్నమాట, అలాగైతే నువ్వు జనరల్ ప్రిన్సెస్ ఒక కూతురువా అని చెప్పి హీరోయిన్ని. ఇది విన్న హీరోయిన్ అయితే, హా అవును తాతయ్య, నేను జనరల్ ప్రిన్సెస్ ఒక కూతుర్ని, అంటే నాకు తండ్రి పేరు వచ్చేసరికి హోలీ కింగ్, నేను అతడి మొదటి కూతుని అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది తాతగారికి. ఇది విన్న తాతగారు అయితే ఫుల్ షాక్ అయిపోతాడనమాట. ఆ షాక్లో ఫుల్గా మందు అనేది తాగేసి ఆ తాతగారు అయితే ఒక పాట అనేది పాడతారు. ఇంకప్పుడే చాంగ్ వచ్చి, తాతయ్య మీరు పాట అనేది ఆపుతారా, మీరు తాగేసి నోటుకొచ్చినట్టు పాటలు పాడుతున్నారా అనగానే, వదలరా నువ్వు, నేను యుద్ధంలో ఎంత కష్టపడ్డాను ఈ యుద్ధ పాటరా అని అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది షూలు, ఎందుకంటే ఆయన యుద్ధంలో ఉన్నాడంట, అస్తమాట్లీ ప్లేస్కి రామాకు అని చెప్పి అనేసరికి, నువ్వెందుకని నా సేఫ్టీ గురించి వరీ అవుతున్నావు, నేను బాగానే ఉంటానులే, నా గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటదన్నమాట, మనం ఒక పార్ట్నర్ని నెతుక్కోవాలంటే చాలా కష్టం కదా, అది ఎంతో కష్టంగా అనిపిస్తుంది నాకైతే అనగానే, ఇక్కడ షూలు అయితే అంటాడనమాట, అది మరీ అంత కష్టమేమి కాదు, మన పార్ట్నర్కి మనకి సిమిలర్ టేస్ట్ ఉన్నాయా లేదా, మన కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాడా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది అనగానే, కానీ ఎందుకని మనం జీవితం మొత్తంలో ఒకరిని ప్రేమించాక వాళ్ళని మర్చిపోవడం అంత కష్టమవుతుంది అని చెప్పి అడుగుతుంది. ఈ మాట విన్న షూలు అయితే అంటాడనమాట, అది ఎవరు అన్న దాన్ని బట్టే ఉంటుంది, వాళ్ళు చేసిన దాన్ని బట్టే ఉంటుంది, బహుశా నువ్వు మర్చిపోవాలనుకున్నది 70 లీవ్స్ గురించే కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కూడా వాడు గురించే కదా, నువ్వు తలుచుకుంటే వాడిని మర్చిపోవడం చాలా సులభం, కానీ నువ్వు తలుచుకోవడం లేదు అంతే అని చెప్పి అంటాడనమాట. నీతో చివరి వరకు ఉండే వాళ్ళని మాత్రమే ఎంచుకో, లేనిపోని వాళ్ళని ఎంచుకోమాకు అని చెప్పి అనగానే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఇప్పుడు నేను ఫ్యాంగ్లుని పెళ్లి చేసుకోబోతున్నాను, వాడిని పెళ్లి చేసుకోవద్దు అని నువ్వు చెప్తున్నావా ఏంటి నాకు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అన్నమాట షూలుని. నాకున్న ఒపీనియన్ని నిజాయితీగా నీకైతే చెప్పాను, అర్థం చేసుకోవడంలో నీ తత్వమే ఉంటుంది అని చెప్పి అనగానే, సరే ఎవరిని పెళ్లి చేసుకోమంటావు చెప్పు నువ్వు అని చెప్పి అడుగుతాదన్నమాట షూలుని. ఇది విన్న షూలు అయితే ఏమీ మాట్లాడు, సైలెంట్గా అయితే ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ వంకలా చూసి నవ్వుతూ, నాకెలా తెలుస్తుంది నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో, నీకే తెలియాలి నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అనేది అని చెప్పి అంటాడనమాట. ఇంకలా చెప్పి అక్కడి నుంచి అయితే బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ ముఖం కూడా చూడడు, హీరోయిన్ మాత్రం షూలుని చూస్తూనే ఉంటుంది. ఇక్కడ షూలు అయితే తాతగారి దగ్గరికి వెళ్ళేసరికి తాతగారు అయితే గట్టిగా అడుగుతాడనమాట, నువ్వు నాకు పాయిజన్ బగ్ బంధం వేరే అమ్మాయితో ఉందని చెప్పు, ఆ అమ్మాయి తనేనా అని చెప్పి అనేసరికి, హా అవును తనే అని చెప్పి షూలు అంటాడనమాట. లేదు ఇది కరెక్ట్గా లేదు అనగాని, ఏమైంది అని చెప్పి అడిగేసరికి, లేదు నాకు ఇదేమీ కరెక్ట్గా అనిపించట్లేదు, నువ్వు అర్జెంటుగా బేలీకి అనేది వెళ్ళాలి, బేలీకి వెళ్తే అక్కడ నీకు ఒక రాజు అనేవారు సహాయం చేస్తారు, ఊకింగ్ అయితే రిమూవ్ చేయగలడు పాయిజన్ బగ్ని, నువ్వు అర్జెంటుగా వెళ్ళాల్సిందే అని చెప్పి అనగాని, నేనెందుకని ఊకింగ్ దగ్గరికి వెళ్ళాలి, ఊకింగ్ ఎందుకని నాకు సహాయం చేస్తాడు, ఎవరో కూడా తెలియదు కదా నేను అని అనగానే, నీ కోసం సహాయం చేయకపోయినా ఆ అమ్మాయి కోసమైనా సహాయం చేస్తాడు, ఆ అమ్మాయి ముఖం చూడగానే అతను గుర్తుపట్టి సహాయం చేయగలడు అనగానే, అసలు ఆ అమ్మాయికి ఆ ఊకింగ్కి సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా చెప్పు నాకు అని చెప్పి అడిగేసరికి, ఇక్కడ ముసలాయన మాత్రం, ఆ అమ్మాయికి నీకు దక్కదు, ఆ అమ్మాయి వల్ల నీకు బాధ తప్ప ఏమీ మిగలదు, ఆ బాధలో నువ్వు ఉండకూడదని నీకు చెప్తున్నాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా బేలికి వెళ్తే మంచిది అని చెప్పి అనేసరికి, ఇక్కడ షూలో అయితే చాలా బాధపడతాడు. ఇంకా డౌట్ కూడా వస్తుంది. ఇక్కడ మన 70 లీవ్స్ దగ్గరికి తన మేడ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా 70 లీవ్స్ మేడ్ వచ్చేసరికి ఏంటి విషయం అని చెప్పి 70 లీవ్స్ అయితే అడుగుతాడు. ఇంకా తన మేడ్ అయితే చెప్తుంది, ఈ రోజు మీ నాన్నమ్మ గారు చనిపోయిన రోజు అండ్ ఈ రోజు నాడే మీ వదిన గారు కూడా చనిపోయారు, మీ వదిన గారు ఒక రోజు నా దగ్గరికి అయితే వచ్చి మీతో ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి అన్నారు, కానీ ఈ విషయం మీకు చెప్పేసరికి ఆమె చనిపోయింది, ఆమె మీ విషయంలో ఏదో చెప్పాలని ఆతృత పడింది కానీ చెప్పలేకపోయింది అనగానే, ఏంటి అవునా, మా వదిన నాకు ఏం చెప్పాలనుకుందో నాకు తెలీదు, కానీ మా నాన్నమ్మ చనిపోయిన రోజు మా వదిన గారు కూడా నా దగ్గరికి వచ్చారు, నీకు ఒక విషయం చెప్పాలని కూడా చెప్పారు, ఇంకా నాకు ఆ రోజు గుర్తుంది అని చెప్పి 70 లీవ్స్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట తన వదిన గారి మాటలు. ఇక్కడ 70 లీవ్స్ వాళ్ళ నాన్నమ్మ గారి కార్యక్రమం అప్పుడు ఉండేసరికి, నీకు ఒక విషయం చెప్పాలి నన్ను కలువు పర్సనల్గా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా గుర్తు తెచ్చుకున్న 70 లీవ్స్ అయితే అంటాడు, అక్కడ పెద్ద పెద్ద పనులు జరిగినవి రెండే రెండు, ఒకటి నానమ్మ చనిపోయింది, నానమ్మది సహజమైన మరణమే, ఇంకో విషయం వచ్చేసరికి నా కొడుకు పుట్టాడు
ఉంటాడు అని అంటాడనమాట. ఇక్కడ మనకి 17 లీవ్స్ కొడుకునైతే చూపిస్తారు. తనకైతే దెబ్బ తగిలి ఉంటదన్నమాట. ఇంకా అప్పుడే 17 లీవ్స్ అయితే వచ్చి ఎందుకు అల్లరి చేస్తున్నావు, అయినా నువ్వు అలా పరిగెట్టకూడదు అని చెప్పి అక్కడ రక్తాన్ని అయితే తుడుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆడుకో అని చెప్పి తన కొడుకుకైతే చెప్తాడనమాట. ఇక్కడ 17 లీవ్స్కి అయితే డౌట్ అనేది వచ్చేస్తుంది, తనకి పుట్టిన కొడుకు కాదు వీడు అని. అందుకని చెప్పి DNA టెస్ట్ కని చెప్పి ఒక పర్సన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా ఆ పర్సన్ అయితే ఇక్కడ నీ రక్తం కూడా చిందించు అనడంతో ఇక్కడ 17 లీవ్స్ కూడా తన రక్తాన్ని వేస్తాడనమాట. ఇంకా తను కలెక్ట్ చేసిన బ్లడ్ని ఆ బ్లడ్ని వేసి అయితే DNA టెస్ట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా అలా చేసినప్పుడు ఇక్కడైతే చూపిస్తారన్నమాట. దీని అర్థం ఏంటి అని చెప్పి 17 లీవ్స్ అడగగానే వీడు నీ రక్త సంబంధికుడే, బహుశా నీ కొడుకు అవ్వచ్చు, లేదా సహజంగా నీ అన్న కొడుకు కానీ నీ చెల్లెల కొడుకు కానీ నీ మేనల్లుడు కానీ ఏదైనా రక్త సంబంధికుడు అవ్వచ్చు, కానీ ఎవరు అనేది మేము చెప్పలేము అని చెప్పి అంటాడనమాట. కానీ ఎలా తెలుసుకోవాలి అనేసరికి ఏమో ఆ విషయం నాకు తెలీదు అని చెప్పి అనేసరికి 17 లీవ్స్కి అర్థమవుతుంది ఇది నా కొడుకు కాదు అని చెప్పి కన్ఫర్మ్గా అనుకుంటాడనమాట. ఇంకా తను ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, నాకు నిజం తెలియాలంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ట్యాంగ్లో అయితే తన చెల్లైన సియాన్ దగ్గరికి వచ్చి నువ్వు క్యాన్సర్ గురించి ఆలోచించి అప్సెట్ అయితే అవుతున్నావు, తన మహారాజు కదా, తనకి చాలా పనులు ఉంటాయి, వేరే పర్సన్ని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా చెల్లమ్మ అని అనేసరికి అన్నయ్య నువ్వు సహాయం చేస్తే సహాయం చేయగాని ఇలాంటి మాటలు చెప్పుకు, నాకు సహాయం చేయి అన్నయ్య అని చెప్పి ప్రతిమాలుతూ ఉంటుంది మాట. ఇక తన అన్నయ్య కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ మనకి తాతయ్య గారిని అయితే చూపిస్తారన్నమాట. తాతయ్య గారు అయితే క్యాన్సర్తో హీరోయిన్తో మాట్లాడతారు. తాతయ్య గారు అయితే అంటారన్నమాట, ఇప్పుడు రాజానికి రాజు ఉన్నాడు సరిపోయింది, కానీ దానికి రాణి కూడా కావాలి కదా, ఇప్పుడు నువ్వు రాణిని ఎంచుకోవాల్సిన సమయం అయితే వచ్చింది, నువ్వు రాణి కింద ఎవరిని ఎంచుకోవాలని చెప్పి అనుకుంటున్నావని అడిగేసరికి ఇక్కడ మన హీరోయిన్ కూడా అడుగుతుంది, అవును చెప్పు క్యాన్సర్, నీ రాణి కింద ఎవరు కావాలి నీకు అని అడుగుతుంది అన్నమాట. క్యాన్సర్ అయితే నువ్వు అని చెప్పి అంటాడు. ఏంటి అని అనగానే నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పగలవా అని చెప్పి హీరోయిన్తో మాట అయితే మార్చేస్తాడనమాట. ఇంకా తాతగారికి అయితే అర్థమవుతుంది. తాతగారు అయితే చెప్తారన్నమాట, నువ్వు రాణి కింద ఎంచుకోవాల్సింది సియ్యూనే అని చెప్పి, సియ్యూనే రాణి కింద ఎంచుకుంటే మంచిది, తన కుటుంబం చాలా పవర్ఫుల్, తన చుట్టూ ఉన్న దేశాలు కూడా చాలా మటుకి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, తన్ని పెళ్లి చేసుకుంటే మనకే బలం అనేది పెరుగుతుంది అనగానే ఇక్కడ హీరోయిన్ మాత్రం నేను ఒప్పుకోను దీనికి అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న క్యాన్సర్ మాత్రం చాలా సంతోషపడతాడు. హీరోయిన్కి ఇష్టం లేదు నేను రాణిని ఎంచుకోవడం అని చెప్పి. కానీ మన హీరోయిన్ మాత్రం లేదు, నాకు ఒక చెల్లుంది, నా చెల్లినైనా సంగతి ఏం చేస్తారు, తనకు కూడా రాణి అయ్యే అర్హత అయితే ఉంది కదా, తన గురించి కూడా ఆలోచించండి తాతగారు అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న క్యాన్సర్ ముఖం అయితే మాడిపోతుంది. తాతగారు అయితే అంటారు, నైనాని రాణి కింద ఎంచుకోవచ్చు, కానీ నైనాని ఎంచుకోవడం వల్ల చాలా మట్టి దేశాలు మనకి వ్యతిరేకంగా మారిపోతాయి, యుద్ధానికి దారితీస్తాయి, అదే సియాన్ అయితే మనకి డేంజర్ అనేది ఎక్కువగా ఉండదు అని చెప్పి అంటారన్నమాట. ఒకవేళ యుద్ధం వచ్చినా వాళ్ళ రాజ్యం అంతా మనకి సపోర్ట్ చేస్తుంది అని అంటారు. ఇక్కడ సీకెన్ అయితే ఇక్కడ హీరోయిన్ చిన్నప్పుడు ఆడుకునే ప్లేస్కి అయితే వచ్చేసి అందరూ వాళ్ళ నిర్ణయాలు చెప్తున్నారు, కానీ నా నిర్ణయం ఎందుకని ఎవరు అడగట్లేదు, నా నిర్ణయం వచ్చేసరికి నువ్వే నా రానివి అని చెప్పి అనుకుంటాడనమాట మనసులో. ఇక్కడ తాతగారి దగ్గరికి హీరోయిన్ అన్న అయినా వచ్చి అంటారు, మేము మా రాజ్యానికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం తాతయ్య, మీ అనుమతి ఇస్తే మేము వెళ్తాము అని చెప్పి అనేసరికి తాతగారు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ నాయన హీరోయిన్ వెళ్ళిపోతుంటే ఇక్కడైతే సీకెన్ పరిగెట్టుకొని హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇంకా అలా రావడం చూసిన నాయన హీరోయిన్ అయితే చెప్తుంది నాయనతో, నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తూ, హీరోయిన్ కూడా సరే అయితే నేను వెళ్తాను అని అంటాడనమాట. సరే నీకోసం నేను ఆ రోజు ఎవరినైనా పంపిస్తా, నువ్వు గనక రానని మానం చేస్తే నేనే వస్తున్నా, ముందుగానే చెప్తున్నా అని చెప్పి అనేసరికి నేను ఇప్పుడు ఎలా అయితే వెళ్తానో అలానే తిరిగి వస్తాను, నువ్వు రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కానీ సీకెన్ మాత్రం వినిపించుకోడమాట. నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పంపుతాడు. హీరోయిన్ అయితే వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే సీకెన్కి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది, తన్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందో అని చెప్పి. సియాన్ని ఇప్పుడు రాణి కింద ప్రకటించాలి కాబట్టి ముందు సియాన్కి పెళ్లి జరగాలి. ఇంకా తంత అనేది జరుపుతూ ఉంటారన్నమాట. ఇక్కడ సీకెన్కి ఇష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేకపోతాడు. సియాన్ అయితే ఇప్పుడు సీకెన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. సీకెన్ అయితే అలా నిలబడి అలా ఉంటాడు. ఇంకా అక్కడ చాలా మంది మంత్రులు ఉండడం వల్ల ఏమీ చేసేది లేక రాణికి ఇవ్వాల్సిన కిరీటం అనేది ఇక్కడ సీకెన్కి అయితే అప్పచెప్తాడనమాట. ఇంకా సియాన్ కూడా అది తీసుకొని రాణికి సంబంధించిన పట్టాభిషేకం అంతా చేయించుకుంటది. ఇంకా తను అఫీషియల్ గా క్వీన్ అనేది అవుతాదన్నమాట సీకెన్కి. ఇక్కడ ఫస్ట్ నైట్ కి సీకెన్ అయితే రాడు. తను ఎదురు చూస్తూ ఉండేసరికి తన సేవకురాల్ని ఒకరిని పంపుతుందన్నమాట. సీకెన్ ఎందుకు ఇంకా రాలేదు అని చెప్పి. ఇంకా సేవకురాలు వెళ్ళి ఇక్కడ సీకెన్ యొక్క సేవకుడిని అయితే పిలుస్తారు. ఇంకా సీకెన్ సేవకుడు అయితే ఇలా చెప్తాడు, రాజుగారు బాగా తాగేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతనైతే పడుకున్నారు, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి రాణిగారు అని చెప్పి అనేసరికి తినైతే చాలా బాధపడుతుంది అనమాట.
తను ఎవరైనా ఇంకో అమ్మాయితో ఉంటున్నాడేమో కోర్ట్ లేడీస్తో అని చెప్పి బాధపడుతూ ఉంటది. ఇక్కడ మన హీరోయిన్ రాజానికి వెళ్తానని చెప్పి ఇక్కడ నార్మల్ గా మళ్ళీ వేరే దేశానికి అయితే వస్తదన్నమాట. ఫస్ట్ లో తను డాక్టర్ కింద ఉండేది కదా, ఆ ప్లేస్ కి అయితే వస్తది నైనాని తీసుకొని. నైనా అయితే అడుగుతుంది అనమాట, నువ్వు యువరానివి ఎందుకని ఇక్కడ ఉంటున్నావు అనగాని, నువ్వు వెళ్ళిపో, నేను త్వరలోనే తిరిగి వస్తాను, నాన్నగారికి అయితే చెప్పు అని చెప్పి తనైతే పంపించేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.